భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఆపదలో ఆదుకునే ఒక గొప్ప భరోసా. అయితే మన ఈ పసిడి మోజు ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుభారంగా మారుతోంది. తాజా గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేవలం 11 నెలల్లోనే మన దేశం ఏకంగా $69 బిలియన్ విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 28.73% అధికం కావడం గమనార్హం. మనం దిగుమతి చేసుకునే బంగారంలో 40% ఒక్క స్విట్జర్లాండ్ నుండే వస్తుంది. బంగారం ధర ప్రస్తుతం తులం 1,50,660 రూపాయల రికార్డు స్థాయికి చేరినా కొనుగోలుదారుల ఉత్సాహం మాత్రం తగ్గలేదు. దీనివల్ల దేశ వాణిజ్య లోటు $310.60 బిలియన్ పెరిగిపోయింది. కేవలం బంగారమే కాదు, వెండి దిగుమతులు కూడా ఏకంగా 142% పెరిగాయి. దేశం నుండి విదేశీ మారక ద్రవ్యం భారీగా తరలిపోతుండటంతో ప్రభుత్వం దిగుమతులపై ఆంక్షలు విధిస్తోంది. సామాన్యుడి సెంటిమెంట్ దేశ ఖజానాకు సవాలుగా మారడం ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఎగుమతులు పెరగకపోతే ఈ పసిడి భారం భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.